హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం శైతాన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే మనం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, స్టార్టింగ్లో ఒక అతను చనిపోయిన ఒక ఎలకను తీసుకొని వెళ్ళడం చూపిస్తారు. ఇక్కడ స్టోరీ కబీర్ ఫ్యామిలీ దగ్గర స్టార్ట్ అవుతుంది. కబీర్ ఇంట్లో తన భార్య జ్యోతి, కూతురు జాన్వి, కొడుకు ధ్రువ్ ఉంటారు. కబీర్ది ఒక అందమైన ఫ్యామిలీ. అందరూ ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు. ఒకరోజు కబీర్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తూ తన కూతురిని కాలేజ్ దగ్గర నుంచి పికప్ చేసుకుంటాడు. కారులో జాన్వి కబీర్తో మాట్లాడుతూ, మా ఫ్రెండ్స్ అందరూ లడాఖ్కి ట్రిప్ ప్లాన్ చేశారు, వాళ్ళతో కలిసి నేను కూడా లడాఖ్కి వెళ్తా అంటుంది. కబీర్ జాన్వి బాయ్ ఫ్రెండ్ కూడా ఆ ట్రిప్కి వస్తున్నాడు అని ఫస్ట్ దానికి ఒప్పుకోడు. కానీ జాన్వి వెళ్ళాలి అని ముడిపట్టు పట్టేసరికి కబీర్ దానికి ఒప్పుకొని, నువ్వు ట్రిప్కి వెళ్లే ముందు మీ ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్లు నాకు ఇవ్వాలి అని చెప్తాడు. జాన్వి దానికి ఒప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. జాన్వి ట్రిప్కి ఇంకా చాలా టైం ఉంటుంది. అందుకు కబీర్ తన ఫ్యామిలీతో కలిసి తన ఫామ్ హౌస్కి వెళ్లేందుకు ప్లాన్ చేస్తాడు. అందరూ కలిసి కారులో వెళ్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. దారి మధ్యలో అందరూ భోంచడానికి ఒక డాబా దగ్గర ఆగుతారు. అక్కడ జాన్వి మొత్తం ఆయిలీగా ఉండే పరాటా చూసి తినడానికి ఇష్టపడదు. కబీర్ డాబాలో టీ తీసుకుందామని వెళ్తే తన దగ్గర చేంజ్ ఉండదు. అదే డాబాలో ఉన్న వనరాజ్ గమనించి కబీర్కి టీ కొనిస్తాడు. దానికి కబీర్ వనరాజ్కి థ్యాంక్స్ చెప్పి మాతో కలిసి భోంచేయండి అంటాడు. దాంతో వనరాజ్ కబీర్ ఫ్యామిలీతో పాటు కూర్చుంటాడు. వనరాజ్ జాన్వి పరాటా తినడానికి ఇష్టపడట్లేదు అని తెలుసుకొని తను ఆ పరాటా తీసుకొని తన దగ్గరున్న లడ్డూని జాన్వికి ఇస్తాడు. జాన్వి వనరాజ్ ఇచ్చిన లడ్డూని తింటుంది. జాన్వి ఆ లడ్డూని తిన్న తర్వాత వనరాజ్ ఆ పరాటాని మళ్ళీ జాన్వికి ఇచ్చి కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినే అంటాడు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా తినని జాన్వి వనరాజ్ ఒకసారి చెప్పేసరికి పరాటా కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తుంది. దాన్ని వనరాజ్ గమనించి నేను అనుకున్న పని జరుగుతోంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జాన్వి నేను వనరాజ్ చెప్పింది ఎందుకు చేస్తున్నా అని తనలో తానే అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది. జాన్వి కారులో ఉన్నప్పుడు వనరాజ్ ఎవరికి తెలియకుండా జాన్వికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత దీన్ని తిను అంటాడు. దానికి జాన్వి సరే అంటుంది. అందరూ కలిసి ఫామ్ హౌస్కి వస్తారు. జాన్వి ఎవరికి తెలియకుండా వనరాజ్ ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్ని తినేస్తుంది. ఫామ్ హౌస్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు. జ్యోతి సెల్ ఫోన్ వాటర్లో పడిపోయేసరికి తను ఆ సెల్ ఫోన్ని కిచెన్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి రైస్ డబ్బాలో పెడుతుంది. జ్యోతి వనరాజ్ని వాళ్ళ ఫామ్ హౌస్ గేట్ దగ్గర చూసి తను ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ కబీర్కి విషయం చెప్తుంది. జాన్వి వనరాజ్ని ఇంట్లోకి పిలుచుకొని వస్తుంది. వనరాజ్ కబీర్తో మాట్లాడుతూ, నా ఫామ్ హౌస్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది, దారిలో వెళ్తున్నప్పుడు నా కారు చెడిపోయింది అంటూ నా కూతురికి ఫోన్ చేద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. నా ఫోన్ని కొంచెంసేపు మీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని నా కూతురికి ఫోన్ చేసి నన్ను పికప్ చేసుకోమని చెప్తా అంటాడు. కబీర్ కొంచెంసేపే కదా అని వనరాజ్ని ఇంట్లో ఉన్నిస్తాడు. జాన్వి మొత్తం తడిచిపోయింటే జ్యోతి తనతో మాట్లాడుతూ డ్రెస్ మార్చుకొనరా అని చెప్తుంది. కానీ జాన్వి మాత్రం వనరాజ్ చెప్పే మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వనరాజ్ జాన్వితో మాట్లాడుతూ వెళ్ళి డ్రెస్ మార్చుకొని మళ్ళీ కిందికి రా అంటాడు. జాన్వి వనరాజ్ మాటలు విని తను చెప్పినట్టే చేస్తుంది. జ్యోతికి వనరాజ్ ఇంత దూరంలో ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్కి ఎలా వచ్చాడు అని తన మీద ఫుల్ అనుమానంగా ఉంటుంది. తను ఈ విషయమే కబీర్ కూడా చెప్తుంది. దానికి కబీర్ నేను అతన్ని ఇక్కడి నుంచి త్వరగా పంపించేస్తాలే అని తనకు ధైర్యం చెప్తాడు. జాన్వి వనరాజ్తో మాట్లాడుతూ తను వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పని సీక్రెట్ విషయాలు కూడా వనరాజ్కి చెప్తుంది. వనరాజ్ జాన్వితో మాట్లాడుతూ నువ్వు లడాఖ్కి వెళ్ళకూడదు అంటాడు. వనరాజ్ అలా చెప్పేసరికి తను ఎంతో గొడవపడి వెళ్తా అని చెప్పిన లడాఖ్కి కూడా వెళ్ళను అంటుంది. వనరాజ్ జాన్వితో మాట్లాడుతూ నువ్వు ఇక్కడి నుంచి నాతో పాటే ఉండాలి, నేను ఇక్కడి నుంచి పిలుచుకుని వెళ్ళేందుకే వచ్చా అంటూ తనని పూర్తిగా తన వశం చేసుకునేందుకు ట్రై చేస్తున్నప్పుడు ధ్రువ్ జాన్విని బాల్తో కొట్టి ఆడుకుందాం రా అని పిలుస్తాడు. ధ్రువ్ వనరాజ్ పనికి అడ్డొస్తుంటే వనరాజ్ జాన్వితో వెళ్ళి నీ తమ్ముడితో ఆడుకో, కానీ ఇంక మీదట వాడు ఆడుకోవాలంటే భయపడాలి అని చెప్తాడు. జాన్వి వనరాజ్ మాటలు విని ధ్రువ్ని ఉయ్యాల్లో ఊపుతూ తనకు చుక్కలు చూపిస్తుంది. కబీర్ జ్యోతి ఇద్దరు దాన్ని చూసి ఆపు అని జాన్వితో అంటారు. కానీ జాన్వి వాళ్ళ మాటలు వినదు. వనరాజ్ దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ కొంచెంసేపు తర్వాత ఇంకా చాలు ఆపు అని జాన్వితో అంటాడు. దానికి జాన్వి వాళ్ళ తమ్ముడిని వదిలేస్తుంది. కబీర్ జ్యోతి ఇద్దరు తమ్ముడితో ఇలా ప్రవర్తిస్తారా అని జాన్వి మీద కోపడతారు. జాన్వి స్పృహలోకి వచ్చి నేనేంటి ఇలా చేస్తున్నా అని చాలా బాధపడుతుంది. జాన్వి వాళ్ళ అమ్మతో నాన్నతో మాట్లాడుతూ
వనరాజ్ ఏమడిగినా చెప్పేస్తున్నా, ఏం చెప్పినా చేసేస్తున్నా అంటుంది. వనరాజ్ జాన్వీ పేరెంట్స్ ముందరే జాన్వీని ఒక టీవీని కంట్రోల్ చేసినట్టు కంట్రోల్ చేస్తాడు. ఆ తర్వాత జాన్వీతో మాట్లాడుతూ నీ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి బ్రేకప్ చెప్పు అంటాడు. జాన్వీ పూర్తిగా వనరాజ్ వశమైపోయి ఉంటుంది. అందుకు కొంచెం కూడా ఆలోచించకుండా తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి బ్రేకప్ చెప్పేస్తుంది. కబీర్ అంతా చూస్తూ వనరాజ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని లాక్కొని వెళ్తాడు. కానీ జాన్వీ కబీర్ని అడ్డుకొని తను ఎక్కడికి వెళ్ళడు అని వాళ్ళ నాన్న మీద చాలా సీరియస్ అవుతుంది. జాన్వీ అలా ప్రవర్తించేసరికి కబీర్కి కొంచెం సేపు ఏం అర్థం కాదు. వనరాజ్ కబీర్తో జ్యోతితో మాట్లాడుతూ జాన్వీకి నేను చేతబడి చేసి నా వశం చేసుకున్నా. ఇప్పుడు తను నా భక్తురాలు, నేను తన దేవుణ్ణి అంటూ తను నేను చెప్పింది మాత్రమే చేస్తుంది అంటాడు. అప్పుడు జాన్వీ కూడా తను చెప్పింది మాత్రమే నేను చెయ్యాలి అంటుంది. వనరాజ్ జాన్వీని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జాన్వీ వనరాజ్ నిలబడమంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, ఏడమంటే ఏడుస్తుంది. ఇదంతా కబీర్ జ్యోతి ఇద్దరు చూస్తూ ఏం చేయాలో తెలియక చాలా బాధపడతారు. వనరాజ్ జాన్వీతో మాట్లాడుతూ ఇంట్లో ఉన్న మొబైల్స్ అన్ని పాల్గొట్టేసి టెలిఫోన్ కనెక్షన్స్ అన్ని పీకేసాయి అంటాడు. జాన్వీ వనరాజ్ చెప్పినట్టే చేస్తుంది. కబీర్ ఫ్యామిలీ మొత్తం డాబాలో ఉన్నప్పుడు జాన్వీ వనరాజ్తో మాట్లాడుతూ నాకు టీ స్మెల్ అంటే పడదు అని చెప్పింటుంది. అందుకు వనరాజ్ ఇప్పుడు టీ పొడి మొత్తం తిను అని జాన్వీతో అంటాడు. దానికి జాన్వీ టీ పొడి డబ్బా మొత్తం తన నోట్లో పోసుకుంటుంది. అది కబీర్ జ్యోతి ఇద్దరు చూడలేక జ్యోతి నీళ్ళు తీసుకురావడం కోసం వెళ్తే కబీర్ తన కూతురు ఆపేందుకు ట్రై చేస్తాడు. దానికి వనరాజ్ కోప్పడి మీ నాన్ని కొట్టు అని జాన్వీతో అంటాడు. జాన్వీ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా కబీర్ని కొడుతుంది. దానికి కబీర్ సైలెంట్ అయిపోతాడు. జ్యోతి వనరాజ్తో మాట్లాడుతూ అసలు నీకేం కావాలి అంటాడు. వనరాజ్ జాన్వీతో కాళ్ళు తెచ్చుకుంటూ నాకు మీ కూతురు కావాలి, మీరు మీ కూతురు నాకు దానం చేయండి అంటాడు. కబీర్ దానికి ఒప్పుకోడు. దానికి వనరాజ్ కబీర్తో మాట్లాడుతూ నువ్వు నా ఓపికను టెస్ట్ చేయొద్దు, నాకు మనుషుల రక్తం చూడడం అంటే చాలా ఇష్టం అంటూ జాన్వీ కాలు గట్టిగా అవుతున్నందుకు తన్ని కాలుతో తంతాడు. కబీర్ కోపాన్ని తట్టుకోలేక వనరాజ్ మీద విరుచుకుపడి చంపేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు వనరాజ్ నీ తమ్ముడు తల పగలగొట్టు అని జాన్వీతో అంటాడు. జాన్వీ వనరాజ్ మాటలు విని తన తమ్ముడు తల పగలగొట్టి రక్తం వచ్చేలా చేస్తుంది. దాన్ని కబీర్ చూసి వనరాజ్ని వదిలేస్తాడు. అప్పుడే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కబీర్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తారు. వాళ్ళు చాలాసేపు గేట్ దగ్గరే ఉండి కాలింగ్ బెల్ కొడతారు. కానీ ఎవరు డోర్ ఓపెన్ చేయకపోయేసరికి వాళ్ళ లోపలికి వస్తారు. ఇంట్లో కబీర్, జ్యోతి, వనరాజ్ ముగ్గురు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలిద్దరూ అక్కడ ఉండరు. కబీర్ పోలీసులతో మాట్లాడుతూ ఈ ఫామ్ హౌస్ నాదే, వనరాజ్ నా ఫ్రెండ్ అని చెప్తాడు. అసలు పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే జ్యోతి కిచెన్లో దాచిపెట్టిన తన సెల్ ఫోన్ యూజ్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్కి మిస్డ్ ఇచ్చింటుంది. అందుకు జ్యోతి పోలీసులతో మాట్లాడుతూ నా కొడుకు అనుకోకుండా చేసింటాడు అని చెప్తూ కిచెన్లో దాచిపెట్టిన తన సెల్ ఫోన్ తీసుకుని వస్తుంది. జాన్వీ వనరాజు మాటలు విని వాళ్ళ అమ్మా నాన్న పోలీసులకు ఏమని చెప్తే ఇంటిని పేల్చేయాలి అని కిచెన్ రూమ్లో ఉండే సిలిండర్ మీద కూర్చోయింటుంది. అందుకే కబీర్, జ్యోతి ఇద్దరు పోలీసుల ముందర నాటకం ఆడుతుంటారు. ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జ్యోతి వనరాజ్ తన కూతురుని ఏం చేయకూడదు అని తను దాచిపెట్టిన సెల్ ఫోన్ కూడా పాల్గొట్టేస్తుంది. ధ్రువ్ తలకి దెబ్బ గట్టిగా తగిలి చాలా రక్తం పోతుంటుంది. దానికి కబీర్ వనరాజ్తో మాట్లాడుతూ నీకు ఏం కావాలన్నా ఇస్తా, ఆఖరికి ఈ ఇంటిని కూడా నీ పేరు మీద రాస్తా, మమ్మల్ని వదిలేసాయి అంటాడు. దానికి వనరాజ్ ఇంట్లో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు తీసుకొనిరా అంటాడు. కబీర్ కొంచెం కూడా లేట్ చేయకుండా ఇంట్లో బ్యాగ్ నిండా ఉన్న డబ్బు మొత్తం వనరాజ్కి ఇచ్చేస్తాడు. వనరాజ్ ఆ డబ్బు మొత్తం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. దానికి కబీర్, జ్యోతి ఇద్దరు పిల్లలకి ఏం కాకుండా కాపాడుకున్నామని ఊపిరి తీసుకుంటారు. కానీ వనరాజ్ ఆ డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళిపోకుండా ఇంటి బయట డబ్బు మొత్తం కాల్చేసి నేను అందరిలాగా డబ్బు కాశపడేవాడిని కాదు, ఈరోజు రాత్రి 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది, ఈ రాత్రి నా కోసమే వచ్చింది, ఈ రాత్రి గడిస్తే ఈ ప్రపంచానికి నేనే దేవుడు అంటూ నాకు నీ కూతురు కావాలి, తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళను అని కబీర్తో అంటాడు. కబీర్, జ్యోతి ఇద్దరూ వనరాజ్ గురించి మొత్తం తెలుసుకొని తన్ని ఏం చేయలేము అని చాలా బాధపడతారు. వనరాజ్ మళ్ళీ జాన్వీ దగ్గరికి వచ్చి మీ అమ్మ దాచిపెట్టిన ఫోన్ గురించి నాకెందుకు చెప్పలేదు, పనిష్మెంట్ కింద నిన్ను నువ్వే కొట్టుకో అంటాడు. జాన్వీ తనని తన రక్తం వచ్చేంతలా కొట్టుకుంటుంది. జ్యోతి ఇదంతా చూస్తూ కూడా ఏం చేయలేక బాధపడుతూ అలా ఉండిపోతుంది. కబీర్ తన కొడుకు దగ్గరికి వెళ్ళి తన కొడుకుని చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. వనరాజ్ తన ఫోన్ ఇంట్లో ఉన్న స్పీకర్ కనెక్ట్ చేసి ప్లే అవుతున్న సాంగ్స్కి జాన్వీని డ్యాన్స్ చేయమంటాడు. దానికి జాన్వీ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సాంగ్స్ కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటాయి. అందుకు జాన్వీ కూడా కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూ ఫుల్గా అలసిపోతుంది. కానీ వనరాజ్ మాత్రం తన నాగమని చెప్పాడు. కొంచెం సేపటికి మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి సాంగ్స్ ప్లే అవ్వడం ఆగిపోతాయి. దాంతో జాన్వీ డ్యాన్స్ చేయడం ఆపేస్తుంది. జ్యోతి అలసిపోయిన తన కూతురుని చూసి
తనకి నీళ్ళు ఇచ్చేందుకు ట్రై చేస్తుంది. కానీ వనరాజ్ జాన్వీతో మాట్లాడుతూ ఆ నీళ్లు కింద పడేయమంటాడు. దానికి జాన్వీ ఆ నీళ్లు కింద పడేస్తుంది. వనరాజ్ జ్యోతితో మాట్లాడుతూ మీ కూతురికి ఎప్పుడేమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు, మీరు మీ కొడుకు దగ్గరికి వెళ్ళండి అంటూ జాన్వీతో నేను ఇప్పుడు నిద్రపోతాను, ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా వాళ్ళని చంపేయి అంటూ మీ అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ అమ్మను కూడా చంపేయి అంటాడు. వనరాజ్ జ్యోతిని బెదిరించినా జ్యోతి ధైర్యం చేసి జాన్వీ దగ్గరే ఉంటుంది. కానీ జాన్వీ చంపేందుకు వస్తుంటే జ్యోతి ఇంకేం చేయలేక అక్కడి నుంచి వచ్చేస్తుంది. కబీర్ వనరాజ్ నిద్రపోతున్న విషయం తెలుసుకొని తన ఫోన్ని కొట్టేద్దామని వనరాజ్ దగ్గరికి వచ్చేందుకు ట్రై చేస్తాడు. కానీ జాన్వీ వనరాజ్కి ఎంతలా కాపలా కాస్తుంటుంది అంటే తనకి వాష్రూమ్ వచ్చినా వాష్రూమ్కి వెళ్లకుండా అక్కడే పోసేస్తుంది. కబీర్ దాన్ని చూసి తన భార్యకి చెప్తాడు. జ్యోతి జాన్వీ దగ్గరికి వచ్చి తన డ్రెస్ చేంజ్ చేయాలి, లోపలికి పిలుచుకొని వెళ్తా అని వనరాజ్తో అంటుంది. కానీ వనరాజ్ తను ఎక్కడికి రాదు అని చెప్పి తను వేసుకున్న షార్ట్స్ని అక్కడే ఇప్పిస్తాడు. జ్యోతి చాలా బాధపడుతూ ఒక ప్యాంట్ తీసుకుని వచ్చి జాన్వీకి తొడుగుతుంది. జాన్వీ తను చేస్తున్న పనులకి చాలా బాధపడుతుంటుంది. కానీ వనరాజ్ చెప్పింది చేయకుండా ఉండలేదు. జ్యోతి కోపాన్ని తట్టుకోలేక జాన్వీ దగ్గర ఉన్న కత్తిని లాక్కొని వనరాజ్ని చంపేందుకు ట్రై చేస్తుంది. కానీ వనరాజ్ తప్పించుకుంటాడు. జ్యోతి వనరాజ్తో గొడవ పడడం స్టార్ట్ చేస్తుంది. జాన్వీ కత్తిని తీసుకొని వాళ్ళ అమ్మని చంపేందుకు వస్తుంటే కబీర్ తనని పట్టుకొని తనని కట్టేస్తాడు. కబీర్ వనరాజ్ మీద విరుచుకుపడి వనరాజ్ని చంపేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు వనరాజ్ జాన్వీతో గట్టిగా నవ్వు అంటాడు. జాన్వీ గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసేసరికి కబీర్ ఆ సౌండ్ తట్టుకోలేక వనరాజ్ని వదిలేస్తాడు. వనరాజ్ కబీర్తో జ్యోతితో మాట్లాడుతూ నేను లాస్ట్గా ఏమైతే చెప్తానో మీ కూతురు చనిపోయేంత వరకు అదే చేస్తుంది అంటూ మీ కూతురుని విడుదల చెయ్యను అంటాడు. వనరాజ్ జాన్వీని ఇక్కడి నుంచి త్వరగా పిలుచుకొని వెళ్ళాలి అని డోస్ ఇంకా పెంచి జాన్వీతో వెళ్ళిని తమ్ముని చంపేయి అంటాడు. దానికి జాన్వీ కత్తి తీసుకొని తన తమ్ముని చంపేందుకు వెళ్తుంది. కబీర్ జ్యోతి ఇద్దరు తనని ఆపి ధ్రువ్కేం కాకుండా కాపాడతారు. జ్యోతి జాన్వీని కొట్టి తనని కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తుంది. అప్పుడు జాన్వీ వనరాజ్ బాల నుంచి బయటపడినట్టు నాటకం ఆడి వాళ్ళ అమ్మని నాన్నని ఒక రూమ్లో బంధించి వాళ్ళ తమ్ముని చంపేందుకు వెళ్తుంది. కానీ ధ్రువ్ జాన్వీ కనిపించకుండా ఎక్కడ దాక్కోయింటాడు. జాన్వీ ధ్రువ్ కోసం ఇల్లు మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తుంది. లాస్ట్కి తను టెర్రస్ మీద ఉన్నాడు అని తెలుసుకొని తనని చంపేందుకు అక్కడికి వెళ్తుంది. కబీర్ రూమ్లో నుంచి బయటికి వచ్చి జాన్వీని ఆపేందుకు ట్రై చేస్తాడు. కానీ జాన్వీ కబీర్ని కత్తితో పొడిచి వాళ్ళ తమ్ముడిని టెర్రస్ మీద నుంచి కిందికి తోసేస్తుంది. కబీర్ లాస్ట్ సెకండ్ వరకు ధ్రువ్ని కాపాడుకునేందుకు ట్రై చేస్తాడు. కానీ కాపాడుకోలేకపోతాడు. కబీర్ జ్యోతి ఇద్దరు ధ్రువ్ చనిపోయాడు అని చాలా బాధపడతారు. కానీ ధ్రువ్ కొన ఊపిరితో ఉంటాడు. దాన్ని కబీర్ జ్యోతి చూసి ధ్రువ్ని కాపాడుకోవచ్చు అనుకుంటారు. వనరాజ్ కబీర్తో మాట్లాడుతూ నీ కొడుకు బతకాలి అంటే నీ కూతురుని నాకు దానం చేసేయి అంటాడు. కబీర్ జ్యోతి ఇద్దరు వాళ్ళ కొడుకుని కాపాడుకోవడం కోసం జాన్వీని వనరాజ్కి దానం చేస్తారు. దాంతో వనరాజ్ జాన్వీని పిలుచుకొని తన స్థలానికి బయలుదేరిపోతాడు. జ్యోతి ధ్రువ్ని పిలుచుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. ధ్రువ్ కబీర్తో మాట్లాడుతూ అక్కడిని ఎలాగైనా సరే ఇంటికి పిలుచుకొని రా అంటాడు. వనరాజ్ జాన్వీని పిలుచుకొని తన స్థలానికి వస్తాడు. అక్కడ జాన్వీలాగా కొన్ని వందల మంది అమ్మాయిలు ఉంటారు. అందరూ వనరాజ్ చెప్పింది కాదు అనకుండా చేస్తుంటారు. వనరాజ్ ఈ రోజు రాత్రికి వాళ్ళందరినీ బలిచ్చి ఈ ప్రపంచానికి దేవుడు కావాలి అనుకుంటాడు. అందుకు పూజని స్టార్ట్ చేస్తాడు. జ్యోతి వనరాజ్తో గొడవ పడుతున్నప్పుడు కబీర్ వనరాజ్కి తెలియకుండా తన ఫోన్లో లొకేషన్ ఆన్ చేసింటాడు. కబీర్ ఆ లొకేషన్ని చూస్తూ ఆ లొకేషన్ దగ్గరికి బయలుదేరతాడు. కానీ దారి మధ్యలో వనరాజ్ మనుషులు కబీర్ని అడుగునేందుకు ట్రై చేస్తారు. కబీర్ వాళ్ళందరినీ కొట్టి వనరాజ్ ఉండే చోటికి వస్తాడు. కానీ వనరాజ్ మనుషులు కబీర్ని కొట్టి తనని వనరాజ్ కాళ్ళ దగ్గర పడేస్తారు. వనరాజ్ కబీర్ కళ్ళ ముందే తన కూతురిని బలివ్వాలి అని కబీర్ని చంపడు. వనరాజ్ పూడ్చడం అయిపోతే అందరు అమ్మాయిలు అగ్గిలో పడి వాళ్ళని వాళ్ళు బలిచ్చుకుంటారు. అందుకు కబీర్ పూజ లాస్ట్లో ఉన్నప్పుడు వనరాజ్ నాలుకని కోసేస్తాడు. దాంతో తను మంత్రాలు చదవలేకపోతాడు. కబీర్ వనరాజ్ నాలుకను కోసేసరికి తన వశమైన అమ్మాయిలందరూ కబీర్ని చంపేందుకు వస్తారు. వనరాజ్ కబీర్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కబీర్తో మాట్లాడుతూ నీ కూతుర్ని నేను విడుదల చేయను అని చెప్పింటాడు. కబీర్ దాన్ని రికార్డ్ చేసి నేను విడుదల చేయను అని చెప్పిన దాన్ని నేను విడుదల చేసేశాను అని మార్చి అమ్మాయిలందరికీ వినిపిస్తాడు. దాంతో అమ్మాయిలందరూ వనరాజ్ దగ్గర నుంచి విడుదలైపోతారు. జాన్వీ కబీర్ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతుంది. పోలీసులు ఈ అమ్మాయిల గురించి మొత్తం తెలుసుకొని అందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుస్తారు. అందరు అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి చాలా బాధపడతారు. పోలీసులు కూడా వాళ్ళ బాధను చూసి చాలా బాధపడతారు. పోలీసులు దీన్ని మొత్తం బయటకు తీసుకుని వచ్చినందుకు కబీర్కి థ్యాంక్స్ చెప్తారు. కానీ వనరాజ్ మాత్రం ఆ రోజు తప్పించుకుంటాడు. తను ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవరికీ తెలియదు.
పోలీసులు కూడా తన కోసం వెతుకుతూ ఉంటారు. కబీర్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకుంటాడు. 1 సంవత్సరం అలా గడిచిపోతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లో చూపించిన సీన్ని మళ్ళీ చూపిస్తారు. ఎవరో ఒకతను ఒక చనిపోయిన ఎలకను తీసుకుని వెళ్తాడు. అతను మరెవరో కాదు, కబీర్. కబీర్ ఎవ్వరికీ తెలియకుండా వనరాజుని పట్టుకొని ఎవ్వరికీ తెలియని ఒక చోట దాచిపెట్టి తను రోజు తినడానికి ఒక ఎలకని అలాగే టీ పొడిని పెడుతుంటాడు. వనరాజు రోజు ఆ ఫుడ్ని తింటూ నరకం చూస్తుంటాడు. కబీర్ వనరాజ్తో మాట్లాడుతూ ఒక తండ్రి తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడు అనేది మాటల్లో చెప్పలేడు. నాకు నా బిడ్డల మీద ఉన్న ప్రేమతో పోలిస్తే నేను నీకు చూపిస్తున్న నరకం చాలా చిన్నది అంటూ, నువ్వు శైతాన్ అనుకునేవాడివి కదా, ఇప్పుడు నేనే నీకు శైతాన్ అంటాడు. ఇక్కడ మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ శైతాన్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.